హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. సో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలంటే దిస్ ద రైట్ ప్లాట్ఫామ్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో 18-19వ తారీఖుల్లో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకుంటే 3 మంత్స్ ఉచితంగా వస్తుందండి. మన కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, RKT10. నెక్స్ట్ బ్యాచ్ కోర్సెస్ చూసినట్లయితే లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ గ్రూప్ 1 గ్రూప్ 2 కోసము జనవరి 19న స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీ గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ అండి 16th జనవరి మనకైతే ఉంటుందండి. వెంటనే రిజిస్టర్ అవ్వండి, లింక్స్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ 2 PM అయితే ఉంటుందండి. 150 మార్క్స్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, దీన్ని కూడా మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు. వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంటాయండి, అన్నిటిని కూడా చూడవచ్చు. జనవరి 15th నుంచే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. స్పెషల్ క్లాస్ సిరీస్ ఆన్ ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఫర్ ఎండోమెంట్ ఎగ్జామ్స్. ఇది మనకి జనవరి 17 8 AM నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ డిస్కషన్ ఆన్ ఎండోమెంట్ సిలబస్ అండ్ అనాలిసిస్ 8th జనవరిన మనకైతే ఉంటుందండి. 18th జనవరి 8 AM ఆన్వర్డ్స్. నెక్స్ట్ ప్లస్కి ఫ్రీ క్లాసెస్కి డిఫరెంట్ ఏంటి అంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయండి. మరి 1 year వచ్చేసి 9,350 రూపాయలు. మన కోడ్ యూజ్ చేస్తే 8,415. మన కోడ్ వచ్చేసి RKT10. అందరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 15-16వ తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా అందరికీ ఒక ముఖ్యమైన గమనిక, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి టాప్ 50 మోడల్ పేపర్స్ అయితే రెడీ చేయడం అయితే జరిగిందండి. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ప్రొఫెషనల్స్ చేత వాటిని అయితే రూపొందించడం అయితే జరిగిందండి. సో అవి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే దాని యొక్క ప్రాసెస్ వీడియో ఎండింగ్లో మీకైతే తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తీసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వ్యవసాయ రైతుల డేటా భద్రపరచడానికి మరియు విత్తనాలు ఎరువుల కొనుగోలు చేయడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న నూతన విధానము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, డిజిటల్ అగ్రి స్టాక్. వివరాలు చూద్దాం. వ్యవసాయ డేటా యొక్క డిజిటల్ స్టాక్ను రూపొందించడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. అది రైతులకు సంబంధించిన డేటాను భద్రపరుస్తుంది. రైతుల వివరాలతో పాటు డిజిటల్ అగ్రి స్టాక్లో విత్తనాలు కొనుగోలు చేయాలి, వాతావరణ అప్డేట్లు, ఎరువులు మరియు ఎరువులను ఉపయోగించాలి, బీమా, దిగుబడిని పెంచడానికి ఉత్తమ వ్యవసాయ పద్ధతులు వంటి అన్ని సమాచారం కూడా ఇందులో ఉంటుంది. మరి అగ్రి స్టాక్ అంటే ఏంటండి చూద్దాం. దేశంలోని ప్రతి రైతుకు అగ్రి స్టాకుకు ప్రత్యేకమైన సంఖ్య ఉంది. మరి ఈ నంబర్తో కూడిన ఫైల్తో రైతు వ్యక్తిగత సమాచారం ఉంటుంది. ఇందులో అతని ఆర్థిక డేటా కూడా ఉండడం అయితే మనము చూడవచ్చు. మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, కామెంట్ చేయండి. ప్రస్తుతము భారతదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మంత్రిగా ఎవరున్నారు? కామెంట్ చేయండి అందరూ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన లోహ సమూహాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఒక నూతన లోహ సమూహాన్ని అయితే కనుగొన్నారండి. ఇప్పటి వరకు ఇలాంటి లోహము మన లిస్టులో అయితే లేదు. ఓకేనా, ఆవర్తన పట్టికలో అసలు ఇలాంటి లోహమే లేదు. మరి ఏ పేరుతో పిలుస్తారండి ఆ లోహాన్ని అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్ట్రేంజ్ గ్రూప్ ఆఫ్ మెటల్స్. ఓకే, చూద్దాం వివరాలు. ఆప్షన్ బి అండి, న్యూ స్ట్రేంజ్ గ్రూప్ ఆఫ్ మెటల్స్. న్యూ ఒకటి మిస్ అయింది ఇక్కడ. న్యూ స్ట్రేంజ్ గ్రూప్ ఆఫ్ మెటల్స్, ఇది హాస్పిటల్స్ కాదు, మెటల్స్. ఎడిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. శాస్త్రవేత్తలు ఇటీవల కొత్త లోహాల సమూహాన్ని కనుగొన్నారు. కొత్తగా కనుగొనబడిన లోహ సమూహాన్ని న్యూ స్ట్రేంజ్ గ్రూప్ ఆఫ్ మెటల్ అని అంటారు. రాగి లేదా ఇనుము వంటి లోహాల లక్షణాలు ఊహించదగినవి. అంటే వాటి ద్రవీభవన స్థానము, ప్రతిచర్య స్వభావము, సున్నితత్వము, డాక్టిలిటీ మానవులకు తెలుసు. అయితే ఈ కొత్త సమూహ లోహాల లక్షణాలు ఇంకా ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదటండి. మరి ఇప్పటికీ పజిల్గా మిగిలిపోయాయి. అందువలన ఈ లోహాలను వింత లోహాలుగా వర్గీకరించడం అయితే జరిగింది. ముఖ్య వాస్తవాలు చూద్దాం. మరి యొక్క వింత లోహాలను నాన్ ఫెర్మి ద్రవాలు అని కూడా అంటారు. అంటే వారు ద్రవాల యొక్క లోహాల సాంప్రదాయ నియమాలను పాటించవు. వారి ప్రవర్తన మొదట
కూప్రేట్లలో అంటే కాపర్ ఆక్సైడ్లలో కనుగొనబడింది. ఈ కాపరేట్లు అధిక ఉష్ణోగ్రత సూపర్ కండక్టర్స్గా పనిచేయడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, సంక్రాంతి లేదా పొంగల్ పర్వదిన సందర్భంగా ఏ రాష్ట్రంలో తిరువల్లువార్ దినోత్సవాన్ని జనవరి 15 లేదా 16వ తారీఖున నిర్వహించుకుంటారు? ఎక్కడ మరి? ఆప్షన్ డి, తమిళనాడు రాష్ట్రంలో. వివరాలు చూద్దాము. తిరువల్లువార్ దినోత్సవాన్ని జనవరి 15 మరియు లేదా 16వ తేదీన జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ లేదా సంక్రాంతి వేడుకల్లో భాగంగా దీన్ని జరుపుకుంటారు. తమిళ కవి తిరువల్లువార్ తమిళ సాహిత్యానికి చేసిన కృషిని గౌరవించే రోజును జరుపుకుంటారు. తిరువల్లువార్ తిరుక్కురల్ రాయడం అయితే జరిగింది. తిరువల్లువార్ గురించి చూద్దాము. తిరువల్లువార్ గురించి ఆయన సాహిత్య రచనలు తప్ప మరేమీ తెలియవు. అతని కుటుంబము, జన్మస్థలము మరియు మతపరమైన అనుబంధం గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే చెన్నైలోని మైలాపూర్లో తిరువల్లువార్ నివసించారని కొందరు నమ్ముతారు. 16వ శతాబ్దంలో మైలాపూర్లో ఏకాంబరేశ్వర్ అంటే శివుని యొక్క ఆలయాన్ని నిర్మించారు. తిరువల్లువార్ ఆలయ సముదాయంలోని చెట్టు క్రింద జన్మించినట్లుగా కూడా నమ్ముతారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన ప్రకారం ఏ రోజున నేషనల్ స్టార్టప్ డే నిర్వహించడము జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జనవరి 16వ తారీఖున. ప్రతి సంవత్సరము జనవరి 16న నేషనల్ స్టార్టప్ డే జరుపుకుంటారు. స్టార్టప్లు భారతదేశానికి వెన్నెముక అని ప్రధాని మోదీ ప్రకటించారు. అందుకే ఈ రోజును జరుపుకోవడం చాలా అవసరము. అలాగే భారతదేశము జనవరి 10, 2022 మరియు జనవరి 16, 2022 మధ్య స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ని అయితే జరుపుకుంటుంది. ఈ వారోత్సవాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ మరియు ఇండస్ట్రియల్ ట్రేడ్ నిర్వహిస్తుంది. భారతదేశము ఈ దినోత్సవాన్ని జరుపుకోవడము ఇదే తొలిసారి. మరి జాతీయ స్టార్టప్ డే 2022 గురించి చూద్దాము. 2022లో జాతీయ స్టార్టప్ డేను 6 థీమ్లపై జరుపుకుంటారు. ఇవి స్థిరమైన అభివృద్ధి, భవిష్యత్తు సాంకేతికత, స్థానికం నుండి గ్లోబల్ వరకు, తయారీలో ఛాంపియన్లను నిర్మించడము, డిఎన్ఏను నడపడము మరియు మూలాల నుంచి అభివృద్ధి చేయడం అనేటువంటి 6 అంశాలపైన నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల శాస్త్రవేత్తలు నూతనంగా కనుగొన్న స్పేస్ అనీమియా రక్త కణాల లోపం వల్ల సంభవిస్తుంది. ఎలాంటి రక్త కణాల లోపం వలన సంభవిస్తుంది? ఆప్షన్ ఏ, ఎర్ర రక్త కణాలు. చూద్దాం. అంతరిక్ష ప్రయాణము మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను దెబ్బతీస్తుంది. అంతరిక్ష ప్రయాణం వల్ల శరీరంలోని ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది తగ్గిపోయే పరిస్థితిని స్పేస్ ఎనీమియా అంటారు. సరళంగా చెప్పాలంటే అంతరిక్షంలో తక్కువ ఆర్బీసీ కౌంట్ స్పేస్ ఎనీమియా అంటారు. ప్రభావాలు. స్పేస్ ఎనీమియా అంటే ఏంటి? ఎర్ర రక్త కణాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, మరి అవి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళ్తాయి. మానవుడు భూమిపై ఉన్నప్పుడు అతని శరీరము సెకనుకు 2 మిలియన్ల ఎర్ర రక్త కణాలను సృష్టించి నాశనం చేస్తుంది. అయితే అదే వ్యక్తి అంతరిక్షంలో ఉన్నప్పుడు సెకనుకు 3 మిలియన్ల ఎర్ర రక్త కణాలను నాశనం అయితే అవుతాయి. మరి ఇది అంతరిక్షంలో ఉన్న వ్యక్తి 54% ఎక్కువ ఆర్బీసీలను కోల్పోతుంది. ఈ తక్కువ ఆర్బీసీ గణనను స్పేస్ అనీమియాగా అయితే గుర్తించడము మనము ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక వింత వ్యాధిని అయితే మనము చూస్తున్నాము కదా. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా ప్రత్యేక మహిళా పోలీస్ విభాగానికి సంబంధించిన విధానాలపై నోటిఫై చేసింది? మరి భారతదేశంలో మొదటిసారిగా ఇదే కావడం విశేషము. ఏ రాష్ట్రం అండి మరి అంటే? ఆప్షన్ బి, ఆంధ్రప్రదేశ్. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళా పోలీస్ విభాగానికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేసింది. అలాగే ప్రత్యేక మహిళా పోలీస్ క్యాడర్ను ఏర్పాటు చేసింది. కొత్త మహిళా పోలీస్ విభాగం గురించి చూద్దాం. కొత్త మహిళా పోలీస్ యూనిఫామ్ కాకి రంగు. ఈ వింగ్లో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ మహిళా పోలీసులు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. అలాగే మహిళా పోలీసులు ప్రత్యేకంగా మహిళా పోలీస్ ఎంబ్లమ్ అనేటువంటి కొత్త చిహ్నాన్ని కూడా ధరిస్తారు. వారు బేరెట్ టోపీని కూడా ధరిస్తారన్నట్లుగా తెలుస్తుంది. అయితే 90% పోలీసులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. నెక్స్ట్, అర్హత ఉన్న గ్రామాల నుంచి 5% మరియు హోంగార్డుల నుంచి 5%. అంటే గ్రామ వాలంటీర్స్ అండి. గ్రామ వాలంటీర్స్కి రిజర్వేషన్ ఇవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం.
5% రిజర్వేషన్, హోంగార్డులకు కూడా 5% రిజర్వేషన్ అనేది ఇక్కడ కల్పిస్తున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశము అమెరికాని లక్ష్యంగా చేసుకుని మొట్టమొదటి రైల్వే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? ఆప్షన్ ఏ అండి ఉత్తర కొరియా. ఉత్తర కొరియా ఇటీవల రైల్వే క్షిపణిని పరీక్షించింది. దీంతో అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య 2022 ఇప్పుడండి 2022 జనవరిలో ఉత్తర కొరియా 3 క్షిపణులను పరీక్షించింది. ఓకేనా. మరి దీంతో అమెరికా తాజా ఆంక్షలైతే విధించడం అయితే మనము చూడవచ్చు. మరి ఈ క్షిపణి గురించి చూద్దాము. ఉత్తరాది ఇటీవల పరీక్షించిన రైల్వే క్షిపణి బాలిస్టిక్ క్షిపణిగా మనమైతే చెప్పుకోవచ్చు. గతంలో పరీక్షించిన క్షిపణులు హైపర్సోనిక్ క్షిపణులు. ఈ క్షిపణి 800 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తర కొరియా తూర్పు తీరంలో లక్ష్యాన్ని ఛేదించింది. రైల్వే బోన్ మిసైల్ అంటే క్షిపణిని రైలు నుంచి ప్రయోగించడము. ఉత్తర కొరియా 2 రైల్వే బోన్ క్షిపణులను పరీక్షించింది ఇప్పటి వరకు. ఓకే. నెక్స్ట్ వన్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా FCI కోసము 5 పాయింట్ల రిఫార్మ్ ఎజెండాను విడుదల చేయడం అయితే చూడవచ్చు. మరి 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇది విడుదల చేశారు. ఆప్షన్ ఏ 58వది. వివరాలు చూద్దాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 58వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆహార మంత్రి శ్రీ పీయూష్ గోయల్ FCI కోసము 5 పాయింట్ల రిఫార్మ్స్ ఎజెండాను విడుదల చేశారు. దీనిని 5 సూత్రాలని కూడా అంటారు. ఎజెండా FCI మరియు దాని పురోగతిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 5 పాయింట్లు ఏంటి మరి? FCI పట్ల ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి ప్రస్తుతము ప్రజలు FCIని అసమర్థంగా మరియు అవినీతిగా చూస్తున్నారు. ఈ అవగాహన ఇప్పుడు కలుపుకొని డైనమిక్ మరియు నిజాయితీ గల ఎంటిటీగా మార్చబడుతుందన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్. భారత జాతీయ క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ప్రముఖ క్రికెటర్ ఎవరండి? విరాట్ కోహ్లీ. ఓకే, చూద్దాం. 7 ఏళ్ల తర్వాత భారత జాతీయ క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. అతను తొలిసారిగా 2014లో ఆస్ట్రేలియాపై టెస్ట్ క్రికెట్లో జాతీయ జట్టుకు నాయకత్వం వహించాడు. అతను అపూర్వమైన బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ సిరీస్ను డౌన్ అండర్ గెలుపొందడానికి జట్టును మార్గనిర్దేశం చేశారు. కోహ్లీ తన ప్రకటనలో మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి మరియు మాజీ కెప్టెన్ రవీంద్ర సింగ్ ధోనికి ధన్యవాదాలు చెప్పడం అయితే ఇక్కడ చూడవచ్చు. 2021లో భారతదేశం ప్రారంభ ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా రన్నర్అప్గా నిలిచింది. కోహ్లీ ఇటీవలే భారత 2020 కెప్టెన్గా కూడా వైదొలిగాడు మరియు దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్గా కూడా తొలగింపబడ్డారు. టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ కూడా అగ్రస్థానంలో నిలవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులను ప్రోత్సహించేందుకు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనా కాశీ లేఖి ఎక్కడ నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పెడిషన్ను ప్రారంభించారు. ఎక్కడండి? ఆప్షన్ సి ఢిల్లీలో. చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ప్రోత్సహించేందుకు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనా కాశీ లేఖి న్యూఢిల్లీలో నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పెడిషన్ను ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలకు గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్ 8 నుంచి 16 వరకు ఈ 16వ తేదీల మధ్య బైక్ ఎక్స్పెడిషన్ షెడ్యూల్ అయితే చేయబడింది. మరి ఎందుకండి ఇది? దేనికోసమో చూద్దాం. ఈ యాత్రలో పాల్గొనే 75 మంది బైకర్లు దేశము నలుమూలల నుంచి ఎంపిక చేయబడతారు మరియు ఈశాన్య ప్రాంతంలో 6 గ్రూపులుగా సుమారు 9,000 కిలోమీటర్ల ఈ యాత్ర పర్యటన మంత్రిత్వ శాఖ యొక్క దేకో అప్నా దేశ్ చొరవను కూడా ప్రోత్సహిస్తుంది. నిజంగా ఈశాన్య రాష్ట్రాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే పచ్చదనానికి మారుపేరుగా ఉంటాయండి. హిల్ స్టేషన్స్ ఉంటాయి, వాతావరణం డిఫరెంట్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. సో అక్కడ టూరిజంను కనుక పెంపొందించేలా చేస్తే, టూరిజం కనుక పెంచేలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. ఓకేనా. సో మరి అందులో భాగంగానే దీన్ని ప్రారంభించున్నారు. మరి రైడర్స్ రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత యొక్క సందేశాన్ని కూడా తీసుకువెళ్తారు. నెక్స్ట్ వన్. బంగ్లాదేశ్లోని ఢాకా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎన్నవ ఎడిషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 20వ ఎడిషన్. వివరాలు చూద్దాం. బంగ్లాదేశ్లోని ఢాకాలో 20వ ఢాకా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ 10 కేటగిరీల క్రింద 70 దేశాల నుంచి 225 చిత్రాలను ప్రదర్శిస్తారు. జనవరి 15 నుంచి 23 మధ్య ఢాకాలోని వివిధ వేదికలలో ప్రదర్శించబడతాయి.
ఓకే, మరి ఫిల్మ్ ఫెస్టివల్ హైబ్రిడ్ మోడ్లో నిర్వహించబడుతుంది. పండుగ సందర్భంగా అనేక చిత్రాలను ఆన్లైన్లో ప్రసారం చేస్తున్నారు. డిఐఎఫ్ఎఫ్ విమెన్ ఇన్ సినిమా అవార్డ్ అంతర్జాతీయ సదస్సు యొక్క 8వ ఎడిషన్ను, అలాగే వెస్ట్ మీట్స్ ఈస్ట్ స్క్రీన్ ప్లే ల్యాబ్ యొక్క 4వ ఎడిషన్ను కూడా పండుగ సందర్భంగా నిర్వహిస్తుంది. మరి భారతీయ ఎంట్రీలు ఏంటి అండి ఇక్కడ చూద్దాం. 20వ డిఐఎఫ్ఎఫ్కి భారతీయ ఎంట్రీలలో ముఖ్యంగా చూసినట్లయితే పిఎస్ వినోద రాజ్ దర్శకత్వం వహించిన కుంజంగల్, సుబ్రజిత్ మిత్రా దర్శకత్వం వహించిన అవి జాట్రెక్, ఇంద్రనీల్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించిన మయర్ జోన్జాల్, మరియు 35 ఎంట్రీలలో షరీఫ్ ఈసా దర్శకత్వం వహించిన ఆండాల్ వంటి చిత్రాలు కూడా ఉండడం అయితే మనము ముఖ్యంగా చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశ అమ్ముల పొదిలో అద్భుత అస్త్రంగా పేరొందిన బ్రహ్మోస్ షోర్ బేస్డ్ క్రూయిజ్ మిసైల్ సిస్టము ఏ దేశానికి విక్రయించడానికి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది? బ్రహ్మోస్ క్షిపణి అండి, భారత్ రష్యాల యొక్క సంయుక్త మిషన్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. ఏ దేశానికి అమ్ముతుందండి ఫస్ట్ టైం? దేనికంటే ఫిలిప్పైన్స్కి. చూద్దాం వివరాలు. ఫిలిప్పైన్స్ తన నౌకాదళం కోసము బ్రహ్మోస్ షోర్ బేస్డ్ క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ కొనుగోలు కోసము ఆర్డర్ చేసిన మొదటి విదేశీ దేశంగా అవతరించింది. ఈ ఒప్పందము భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుంది. అంచనా డీల్ విలువ $374.9 మిలియన్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిలిప్పైన్స్ నేవీ కోసము షోర్ బేస్డ్ యాంటీషిప్ మిసైల్ సిస్టము అక్విజిషన్ ప్రాజెక్టు క్రింద ఈ క్షిపణిని సరఫరా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారము అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెరుగుదలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు కూడా ఉంటాయి ఇందులో. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అనేది అత్యధిక రేటులో పెరుగుతుంది. ఓకే, చూద్దాం. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ద్వైవార్షిక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 యొక్క 17వ ఎడిషన్ను ప్రారంభించారు. ఏఎస్ఎఫ్ఆర్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1987 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు దేశంలోని అటవీ వనరులను అంచనా వేయడానికి విడుదల చేస్తుంది. మరి 2019 అంచనాలతో పోలిస్తే ఐఎస్ఎఫ్ఆర్ 2021లో భారతదేశం యొక్క అటవీ మరియు చెట్ల విస్తీర్ణము 2261 చదరపు కిలోమీటర్లు పెరిగిందన్నట్లుగా ఇక్కడ మనకు తెలియజేశారు. మరి ఇందులో అటవీ విస్తీర్ణంలో 1540 చదరపు కిలోమీటర్ల పెరుగుదల మరియు చెట్ల విస్తీర్ణంలో 721 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి యొక్క ఐఎస్ఎఫ్ఆర్ 2021 యొక్క కీలక ఫలితాలు ఏంటో చూద్దాము. భారతదేశంలో ఇప్పుడు అడవులు మరియు చెట్ల విస్తీర్ణము 8,09,537 చదరపు కిలోమీటర్లు, మొత్తం అటవీ విస్తీర్ణము 7,13,789 చదరపు కిలోమీటర్లు. మరి భౌగోళిక విస్తీర్ణంలో 21.71% అడవులు ఉన్నాయండి భారతదేశంలో ప్రజెంట్, ఇంపార్టెంట్ పాయింట్. మరియు చెట్ల విస్తీర్ణము 95,748 చదరపు కిలోమీటర్లు, భౌగోళిక విస్తీర్ణంలో 2.91%గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి దేశంలోని మొత్తము అటవీ మరియు చెట్ల విస్తీర్ణము ఇప్పుడు 80.9 మిలియన్ హెక్టార్లలో లేదా దేశంలోని భౌగోళిక ప్రాంతంలో 24.62%గా విస్తరించి ఉన్నాయి. మరి అటవీ విస్తీర్ణం పెరుగుదలలో మొదటి 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది 647 చదరపు కిలోమీటర్లు, తెలంగాణ 632 చదరపు కిలోమీటర్లు రెండవ స్థానము, ఒడిశా మూడో స్థానము 537 చదరపు కిలోమీటర్లు, కర్ణాటక 4వ స్థానము 155 చదరపు కిలోమీటర్లు, జార్ఖండ్ 5వ స్థానము 110 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము పెరుగుదల చూసినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఏరియాల వారీగా మధ్యప్రదేశ్లో దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు మహారాష్ట్రాలు వరుసగా ఉన్నాయి. అయితే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో మొదటి 5 రాష్ట్రాలు మిజోరాం 84.5%, శాతపరంగా చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ 79.33%, మేఘాలయ 76.00%, మణిపూర్ 74.34% మరియు నాగాలాండ్ 73.90%. ఓకేనా, విస్తీర్ణ పరంగా అంటే 100% భూమి ఉంటే అక్కడ 84% అడవులే ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో 18వ నిమ్మకాయల పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? 18వ నిమ్మకాయల పండుగ ఆప్షన్స్ అండి, మణిపూర్. వివరాలు చూద్దాం. 2 రోజుల పాటు సాగే కచాయ్ నిమ్మకాయల పండుగ 18వ ఎడిషన్ మణిపూర్లో ఉగ్రుల్
ఉక్రూల్ జిల్లాలోని కచాయ్ విలేజ్లో స్థానిక మైదానంలో ప్రారంభమైంది. ఈ ప్రత్యేకమైన నిమ్మ పండ్లను ప్రోత్సహించడానికి మరియు నిమ్మ రైతులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం కచాయ్ నిమ్మ పండుగను నిర్వహిస్తారు. ఈ సంవత్సరము మొత్తము 260 స్టాల్స్ పండుగలో ఈ సంవత్సరము నిమ్మకాయ యొక్క గొప్ప పంటను ప్రదర్శిస్తాయి. ఈ ఏడాది సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము ఆర్గానిక్ కచాయ్ లెమన్ అనేటువంటి థీమ్తో పండుగను నిర్వహిస్తున్నారు. పండుగలో భాగంగా రేపు నిమ్మ రైతులకు శిక్షణ కార్యక్రమం అయితే నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్గా ఇటీవల నియమితులైన కురుక్షేత్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాఘవేంద్ర తన్వాల్. ఎవరండి? రాఘవేంద్ర తన్వాల్. వివరాలు చూద్దాం. కురుక్షేత్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎమిరిటస్ రాఘవేంద్ర తన్వార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్గా నియమితులయ్యారు. తన్వార్ నియామకము అతను కౌన్సిల్ చైర్మన్ పదవిని స్వీకరించిన రోజు నుంచి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 3 సంవత్సరాల కాలానికి ఆగస్ట్ 1977లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేసిన తన్వార్ ఎంఏ చరిత్రలో 2 బంగారు పతకాలతో ఉత్తమ విద్యా రికార్డునైతే కలిగి ఉన్నారు. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ది డెఫ్ 2023 జనవరి 10 నుంచి 20 వరకు ఏ రాష్ట్రంలో మొదటి వరల్డ్ డెఫ్ 2020 క్రికెట్ ఛాంపియన్షిప్ను నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెఫ్ నుండి అనుమతి పొందింది? ఏ రాష్ట్రంలో అండి? కేరళ రాష్ట్రంలో. ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ డెఫ్ 2023 జనవరి 10 నుంచి 20 వరకు కేరళలో మొదటి వరల్డ్ డెఫ్ 2020 క్రికెట్ ఛాంపియన్షిప్ను నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెఫ్ నుంచి అనుమతి పొందినట్లుగా తెలుస్తుంది. మరి 2020-21 కానీ ఆకస్మికంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కారణంగా ఇది మొదటగా 2022కి వాయిదా వేయబడింది. మరియు ఇప్పుడు 2023కి అయితే వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఛాంపియన్షిప్లో కనీసము 8 దేశాలు పాల్గొంటాయని భావిస్తున్నారు. మరియు ఈ రకమైన అంతర్జాతీయ ఈవెంట్ను భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఇది మొదటిసారండి. ICSD ఆమోదం కూడా లభించింది. నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్మెంట్ నిర్వహించిన గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డు 2021లో భారతదేశంలో బెస్ట్ ప్రైవేట్ బ్యాంకుగా ఎంపికైన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, HDFC బ్యాంక్. వర్చువల్ వేడుకలో ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్మెంట్ నిర్వహించిన గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021లో HDFC బ్యాంక్ భారతదేశంలో బెస్ట్ ప్రైవేట్ బ్యాంకుగా ఎంపికైంది. PWM అనేది ఫైనాన్షియల్ టైమ్స్ గ్రూప్ ప్రచురించిన సంపద నిర్వహణ మ్యాగజైన్ పర్యావరణ సామాజిక మరియు పాలనా వ్యూహాలలో డిజిటలైజేషన్, కమ్యూనికేషన్ మరియు పెట్టుబడితో సహా కీలక పోకడలను వేగవంతం చేయడంలో సహకరించినందుకు ఈ అవార్డును అందజేయడం అయితే జరిగింది. అడిషనల్ క్వశ్చన్స్. మంత్రిత్వ శాఖ యొక్క ఫ్లాగ్షిప్ ఉజాలా ప్రోగ్రాం 2022 ఎన్ని సంవత్సరాల విజయవంతంగా అమలు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 5. 2022 కోసము UN భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన భారతీయుడిని పేర్కొనండి. ఎవరండి? TS తిరుమూర్తి గారు. లోసర్ పండుగను భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. ఏ కంపెనీ ఇటీవల తన 25.8% వాటాను కొనుగోలు చేయడానికి డెలివరీ ప్లాట్ఫామ్ డాన్జోలో $200 మిలియన్ పెట్టుబడి పెట్టింది? ఆప్షన్ డి అండి, రిలయన్స్ రిటైల్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్ బిల్ పే UPMS పునరావృత బిల్లు చెల్లింపులను సులభతరం చేయడానికి కొత్త వ్యవస్థను ప్రారంభించింది. UPMSలో యు అంటే ఏంటి మరి? ఆప్షన్ బి అండి, యూనిఫైడ్ ప్రెజమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, యూనిఫైడ్ అని అర్థం యు అంటే. ఇటీవల మరణించిన విక్టర్ సనీవ్ ఏ క్రీడా ఈవెంట్లలో 3 సార్లు ఒలింపిక్ పథక విజేత? ఆప్షన్ సి అండి, ట్రిపుల్ జంప్. రామ్నాథ్ గోయంకా అవార్డులను ఏ రంగంలో ప్రతిభ కనబరిచినందుకు భారతదేశంలో ఏటా ప్రదానం చేస్తారు? ఆప్షన్ డి అండి, జర్నలిజం. కెప్టెన్ హర్ప్రీత్ చాందీ దక్షిణ ధృవానికి ఒంటరిగా మద్దతు లేని సహాయయాత్రను పూర్తి చేసిన మొదటి రంగు మహిళ. భారత సంతతికి చెందిన వ్యక్తి ఏ దేశంలో సిక్కు ఆర్మీ అధికారి? ఆన్సర్ ఆప్షన్ ఏ, యునైటెడ్ కింగ్డమ్. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి అండి, జి అశోక్ కుమార్. ఇటీవల తన రాజీనామాను ప్రకటించిన స్టార్లింక్ ఇండియా బిజినెస్ డైరెక్టర్ మరియు చైర్మన్ ఎవరు? ఆప్షన్ డి, సంజయ్ భార్గవ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్.
చర్మం ద్వారా నీటిని పీల్చుకునే ఏ బల్లి ప్రత్యేకంగా థార్ ఎడారిలో మనకు కనిపిస్తుంది? ఆప్షన్ 2 మొలక్ అనేటువంటి బల్లి. ఏ జీవులు తమ రక్తంలో యూరియాను నిల్వ చేసుకుంటాయి? ఎవరండి? ఆప్షన్ 2 మృదులాస్థి చేపలు. రాత్రి వేళల్లో ఒంటె శరీర ఉష్ణోగ్రత ఎంతవరకు తగ్గుతుంది? ఆప్షన్ 3 అండి 34 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుంది. సముద్రం నుంచి నదికి ఆ తర్వాత తిరిగి సముద్రానికి వలస వెళ్ళే చేపలను ఏమంటారు? ఆప్షన్ 1 అనడ్రోమస్ అంటారండి. సముద్రం నుంచి నదికి తర్వాత నది నుంచి సముద్రానికి అయితే తిరిగి వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, జీవ సందీప్తిని ప్రదర్శించే జీవి ఏది? ఆప్షన్ 4 పైవన్నీ. మినుగురు పురుగులు, పిలాలో పురుగులు. నెక్స్ట్ ఫైరోసోమా. బొరియల్లో నివసించే జంతువులను ఏమంటారు? ఆప్షన్ 3 ఫజోరియల్స్. నెక్స్ట్ వన్, భూమిపై అధికంగా ఏ రకమైన వృక్షజాలము ఉంది? ఆప్షన్ 1 శైవలాలు. శక్తి ప్రసరణను వివరించే 10% సూత్రాన్ని ప్రతిపాదించినది ఎవరంటే? ఆప్షన్ 1 లిండమాన్. నెక్స్ట్ వన్, స్వాదు జల జీవవర్ణ వ్యవస్థ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 లిమ్నాలజీ అంటారు. నెక్స్ట్ వన్, చిత్తడి నేలల సంరక్షణ కోసము జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ఏంటి? ఆప్షన్ 1 రామ్సర్ ఒప్పందము. నెక్స్ట్ వన్, నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 4 మేఘాలయ ఉంది. నోక్రెక్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఓకేనా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి జూనియర్ అసిస్టెంట్ లేదా ఏపీపీఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే విడుదలైన విషయము అందరికీ తెలిసిందే. మరి దీనికి మనకు జాబ్ డిసైడింగ్గా ఉండేటువంటి అంశం ఏంటి అంటే పేపర్ 2, ఓకే, తెలుగు మరియు ఇంగ్లీష్. మనకి ఏపీపీఎస్సి క్యాలెండర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలలో మరి పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుందండి. అంటే ఫస్ట్ది ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ప్రిలిమ్స్లో మనకి 50 మార్కులు తెలుగు మరియు ఇంగ్లీష్ పైనే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి, 150 మార్కులకి 50 మార్కులు మనకు తెలుగు మరియు ఇంగ్లీష్లోనే రావడం అయితే జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇట్స్ ఏ జాబ్ డిసైడింగ్ టాపిక్. ఓకే, జాబ్ డిసైడింగ్ పార్ట్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. కంపల్సరిగా దీనిపైన అవగాహన అనేది కంపల్సరిగా పెంచుకోవాలి. ఓకేనా? జనరల్ స్టడీస్ టాపిక్స్ అన్నీ కూడా అందరూ చదవగలరు, కానీ తెలుగు ఇంగ్లీష్ మాత్రము సో ఇది కొత్త, అందరికీ కూడా కొత్తనే ఇది. దీనిపైన కంపల్సరిగా మనమైతే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన ఎవరైతే మంచి పట్టు సాధిస్తారో వారికి సో ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎవరు కూడా మర్చిపోవద్దు. ఓకే, మరి దానిని దృష్టిలో ఉంచుకొని ఓకే టాప్ 50 మోడల్ పేపర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి కూడా ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. 2022 సిలబస్ ప్రకారం యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ ప్రకారము వీటిని రూపొందించడం అయితే జరిగిందండి. తెలుగు ప్లస్ ఇంగ్లీష్, ఓకేనా, పేపర్ 2కి సంబంధించి. సో అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్, చాలా చాలా పర్ఫెక్ట్గా వీటిని అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. సో నేను కూడా తయారు చేశాను, నేను ప్లస్ ఇంకా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. సో వీటిని తయారు చేసిన వారు, సో వారి పేర్లు కూడా నేనైతే మెన్షన్ చేస్తాను సో క్లియర్గా. ఓకే, నో ప్రాబ్లం. సో మరి వీటిని అయితే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సో జస్ట్ 150 రూపీస్ మాత్రమే అండి ఇది. ఓకేనా, 150 రూపీస్కి అసలు ఏమీ కూడా రాదు. సో ఫ్రెండ్స్తో కలిసి ఒక టీ తాగడానికి వెళ్ళినా కూడా 150 రూపీస్ అవుతాయండి. ఓకేనా, కానీ ఈ మెటీరియల్ మాత్రం మీకు అంతకంటే ఎక్కువగా ఉపయోగపడుతుందని కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలను. ఓకే, తీసుకోవాలి అనుకున్న వారు మాత్రము ముందుగా డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. నేను డ్రైవ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒక 2 మోడల్ పేపర్, ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ అయితే శాంపిల్ పేపర్స్ మీకు మోడల్ పేపర్స్ అయితే అందజేస్తాను. ముందుగా వాటిని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు. కంపల్సరిగా మీకు నచ్చుతుంది. ఓకే, మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనే వివరాలు అయితే మనము చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మన ఆర్కే పబ్లికేషన్ తరపున అందరికీ కూడా బెస్ట్ విషెస్ అనేవి తెలియజేస్తూ మరి తెలుగు ఇంగ్లీష్ వాటిని తెలుగు అనేవి ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి, అంతేకాకుండా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇంగ్లీష్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఆల్మోస్ట్ మనకి
ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్, అకాడమీ బుక్స్ నుంచే కంపల్సరిగా వస్తాయండి మనకి. ఓకేనా, ఎక్కడి నుంచో వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. మనకు కంపల్సరిగా ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి కానీ కంపల్సరిగా ప్రభుత్వ బుక్స్ నుంచే మనకు ఈ సిలబస్ అంతా ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని అయితే రూపొందించడం జరిగిందండి ఇక్కడ. సో నేను కూడా తయారు చేయడం అయితే జరిగిందండి. సో ఆర్కే సార్గా నేను కూడా తయారు చేశాను. అంతేకాకుండా పావని వాసంశెట్టి గారు గౌట్ ఎంప్లాయీ అండి. ఓకే, ప్రభుత్వ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. అండ్ షీ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అండి, తెలుగు ఎక్స్పర్ట్గా అయితే ప్రజెంట్ ఉన్నారు. సో వారు కూడా రూపొందించడం అయితే జరిగింది. అండ్ ఎస్కే జిలానిసా, హీఈస్ ఆల్సో ఏ గౌట్ ఎంప్లాయీ అండ్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అండి. చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఇద్దరు కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. సో మంచి అనుభవజ్ఞుల చేత అయితే మీకు అందించడం జరుగుతుందండి ఈ మెటీరియల్. అందరూ కూడా గమనించాలి. మరి ఈ మెటీరియల్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే సింపుల్ అండి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది. కేవలము 150 రూపీస్ మాత్రమే. మన నంబర్ తెలుసు కదా, 9030362853. మళ్ళొకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 9030362853 అనేటువంటి నంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఏదైనా కూడా, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా కూడా పేమెంట్ మోడ్ ద్వారా పే చేసి ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో ఇదే నంబర్కి మీరు వాట్సాప్లో పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, విత్ ఇన్ 1 or 2 అవర్స్లోనే మీకైతే పీడిఎఫ్ లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, 1 or 2 అవర్స్లో పీడిఎఫ్ లింక్ కంప్లీట్గా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు చదువుకుంటే మొబైల్లోనే చదువుకోవచ్చు, లేదా మీరు వీటిని ప్రింట్అవుట్ కూడా తీసుకునేటువంటి వెసులుబాటు అయితే మీకు కల్పించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు. సో ఏ విధంగా ఉంటుందంటే మా హ్యాండ్ రైటింగ్తోనైతే అందరికీ అర్థమయ్యే విధంగా అచ్చమైన తెలుగులో మంచి హ్యాండ్ రైటింగ్తో మీకైతే అందచేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో అందరూ అంటే చాలామంది అడిగారు, మన కరెంట్ అఫైర్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఆ కరెంట్ అఫైర్స్లో అసలు పేజెస్ ఎక్కువగా ఉంటున్నాయి, పేజెస్ డిక్రీజ్ చేసి మాకు కొంచెం ప్రింట్కి అనుకూలంగా ఇవ్వండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే మరి మీకైతే ఈ విధంగా అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం కంపల్సరీగా, ఇంట్రెస్ట్ కాదు ఫ్రెండ్స్, 150తో వచ్చేది ఏం లేదు మనకి, కానీ పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే మీకు వస్తుంది. ఈ మెటీరియల్ కనుక మీ దగ్గర ఉంటే ఒక మంచి అవగాహన అయితే మీకు కలుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. వెంటనే ఫస్ట్ శాంపిల్ పేపర్స్ అయితే ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్, రెండు కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చుతుంది, కంపల్సరీగా నచ్చుతుంది. ఎందుకంటే మేమంతా కూడా శ్రమోడ్చి అయితే వీటిని రూపొందించడం జరిగిందండి. సో మనకు ఎస్సీఆర్టీ బుక్స్ అండి, అకాడమీ బుక్స్ అంటాం మనము. ఆ బుక్స్ నుంచే మనకు సిలబస్ అంతా కూడా ఫ్రేమ్ అవుతుంది. ఎగ్జామ్లో కూడా వాటి నుండి అడుగుతారు కాబట్టి వాటిని బేస్ చేసుకొని మీకైతే అందచేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి సో చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. సో తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఏ విధంగా తీసుకోవాలని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా తీసుకోండి. ఓకేనా, వన్స్ అగైన్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పర్వదినం నుంచి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఆర్కే పబ్లికేషన్ తరపున, అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్ తరపున. ఓకేనా, థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.